సభకు నమస్కారం. ఈ సభ ఉద్దేశాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ మాట్లాడారు కాబట్టి. ఇది పాట మీద తోట తోట గెలిచిందా పాట గెలిచిందా మనం చర్చించుకోవాల్సింది. తోట గెలలేదు, పాటే గెలిచింది. గద్దర పాట పైన తోటాలు ఎండిపోయినా తోటాలు ఫెయిల్ అయినాయి, పాట మనగాడుగా నిలబడింది. ఇది మొదటి విజయం. అలాగే ఎన్ని ప్రభుత్వాలు మారినా గద్దం చెప్పిన వాళ్ళని వాళ్ళు పట్టుకోరు. తెలుసు వాళ్ళకి, తెలియకుండా పోయేది కాదు, పట్టుకోరు అంతే. ఏ ప్రభుత్వం మారినా. ఎందుకంటే టీడీపీ ఉండే, టీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, పట్టుకుంటున్నారా? పట్టుకోరు. అది వాళ్ళ వర్గ సహజం. ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్పింది? నాట్ ఐడెంటిఫైడ్. నాకు సూర్య చెప్పాడు కదా, కోర్టు చివరికి తేల్చి దోషులను మేము ఐడెంటిఫై చేయలేకపోయినామని చెప్పారు. ఇంకొకళ్ళు ఉన్నారు, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఆయన హత్యానేరం నుంచి బయటపడడానికి 12 మందిని చంపించాడు. లాయర్లని, సాక్షుల్ని, చివరికి సిబిఐ డైరెక్టర్ లోయాతో సహా 12 మందిని చంపిన తర్వాత నాట్ ఐడెంటిఫైడ్ అని కోర్టు తీర్పిచ్చేసింది. ఆయన నిర్దోషి అయిపోయాడు. ఇప్పుడు మనకు హోమ్ మినిస్టర్ అయిపోయాడు, మన కర్మగాలి. అంటే ఈ రాజ్యం ఎట్లా ఉంటుంది, కోర్టు ఎట్లా ఉంటుంది, మనకు ఇదొక ఎగ్జాంపుల్. ఇట్లా ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి మనం అంటున్నాం. ఆ రాజ్యాంగంలో ఎవరున్నారు? సాక్షాత్ ఇప్పుడే రాజ్యాంగం అయిపోతా ఉంది, అనుకోబాకండి. సాక్షాత్తు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆదివాసీ మహిళ ఆదివాసీలకు ఉరి శిక్ష చేయలేదా? 2023లో ఆమె సంతకం పెట్టింది, అటవీ సంపద, అటవీ హక్కుల పైన మార్పులు. అది మరణశిక్ష అది ఆదివాసులకి. ఎవరితో మార్పించారు? ఈ బీజేపీ ప్రభుత్వం సాక్షాత్తు ఆదివాసీ మహిళల్ని అధ్యక్షులుగా చేసి ఆమె ద్వారానే దాన్ని మార్పిచ్చేశారు. అయిపోయింది. ఇప్పుడు జ్యుడిషియరీ ఏం చెప్తా ఉంది? మరి పనికిమాల తీర్పులు ఇస్తారు ఈ మధ్య. అంతకుముందు తీర్పు ఇచ్చారు, వాళ్ళందరూ రాజ్యసభలో ఉన్నారు, మన రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. ఇట్లాంటి పనికిమాలు చాలామంది ఉన్నారు. మన్నాకు తీర్పు ఇచ్చారు. సహజీవనం చేసిన వాళ్ళని భార్యాభర్తగా గుర్తిస్తూ ఒక తీర్పు చేశారు. అంటే అంతకుముందు అంత భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇంకొకరితో సహజీవనం చేస్తుంటాడు, వాళ్ళిద్దరు భార్యాభర్త గుర్తించేశారు కాబట్టి కోర్టు. ఇదేం న్యాయం వస్తుంది? మన ఇంకొకటి తీర్పు వచ్చింది. దళిత క్రిస్టియన్, దళిత ముస్లిమ్స్ని దళితులకు గుర్తించడానికి వీళ్ళని చెప్పేసి ఇంకొక వస్తా ఉంది. అంటే న్యాయ వ్యవస్థ అయిపోయింది, దాని బతుకు ప్రెసిడెంట్ అయిపోయినా దాని బతుకు అయిపోయింది. ఒకసారి సంక్షోభంలోకి వస్తున్నాం. ఆపరేషన్ కగారు సక్సెస్ కావచ్చు, కానీ ఆ సిద్ధాంతాన్ని చంపడం చేత అవుతుందా? ఏ నక్సలైట్ అయితే నమ్మినటువంటి మాసం లేదు, సిద్ధాంతాన్ని చంపే హక్కు కానీ లేదా చంపేటువంటి ఛాన్స్ వాళ్ళకుంటుంది, ఉండదు. ఇది నగ్న శక్తి. ఇప్పుడే మనం గుర్తుంచుకోవాల్సింది. నేను లొంగిపోయిన నక్సలైట్ అని చెప్పడం లేదు, మాజీ నక్సలైట్స్ ఇప్పుడు అయిపోయింది, వచ్చారు, బయటకు వచ్చాం. ఇక ఈ పద్ధాంతం చర్చలు చేసుకున్నా ఈ సమాజంలో ఎర్ర జెండాను నమ్ముకున్న వాళ్ళందరూ కలిసి ఒక్క గొడుగు మీద రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక మార్గం లేదు. చాలా పార్టీ సహాయం చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు గద్దర్ ఫౌండేషన్ పెట్టింది, కానీ చెప్పండి గద్దని పట్టుకోవడానికి చెప్పండి చూద్దాం, చెప్పగలరా? అందువల్ల అంతవరకే చూడాలి మనం, అంతకన్నా మేము చూడలేము. అంతకన్నా మీరు చూడగలిగింది ఎర్ర జెండాలు నమ్ముకున్న
శక్తులు వ్యక్తులు మొత్తం ఒకటైతే తప్ప ఈ రాజ్యాంగాన్ని కోసం సాధ్యం కాదు. అది కావాలంటే అందరూ కలిసి ఒకటి కావాలని చెప్పి కోరుతా ఈ గద్దర్ తలుచుకుంటూ వారికే నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు సింగరేణి 4 జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. సింగరేణి కార్మికుల కోసం ఇద్దరం కలిసి 4 జిల్లాలు పర్యటించాం. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. అదొక కాంట్రవర్సీ నాకు. నేను ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఓపెన్గా సిపిఐ సమర్థించింది. గద్దర్ గారు మేము కలిసి 4 జిల్లాలు మళ్ళా పర్యటించి చేశాం. నేను ఇక్కడ పర్యటిస్తున్నాను, నా దేశబొమ్మను అక్కడ దాఖలు పెడుతున్నారు తిరుపతిలో. అదే నువ్వు ఆంధ్రావుడికి ఉండి ద్రోహం చేస్తావు చెప్పి నా దిశబొమ్మ దాఖలు పెట్టేశాను. అప్పుడు చెప్పేవాళ్ళకి మరి నీ పాపంగా నా దిశబొమ్మ దాఖలు పెడతారా, నన్ను దాఖలు పెట్టి కూడా మేము మారం, మా పార్టీ లైన్ అది అని చెప్పాల్సి వచ్చింది. అలాంటప్పుడు నేను గద్దరు కలిసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశాం. సింగరేణి కాలేజ్ యొక్క కార్మిక హక్కుల కోసం కలిసి పోరాటం నిర్వహించాం. ఆయన అనేవాడు నారాయణ, నన్ను నారాయణ అంటాడు, నారాయణ అంటాడు, నారాయణ మన ఇద్దరు కలవాలే తిరుగుదా అంచేవాడు అని చెప్పేవాడు. ఎక్కడ పిలిచి అక్కడ వచ్చేవాడు, మేము పోయేవాడు. ఇలాంటి అభిమాన సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని తలుచుకోవడం చాలా బాధాకరం, సంతోషకరం కూడా. ఆయన జయించాడు, ఆయన మరణించలేదు, గద్దర్ జయించాడు. థ్యాంక్ యూ.